హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిస్ కలెక్షన్స్. నేను మీ జ్యోతి. సో ఇవి వచ్చేసి ఈరోజు ఒక మంచి బ్లాక్ బీడ్స్ అయితే తీసుకొచ్చేసానండి. సింపుల్ బ్లాక్ బీడ్స్ అనమాట. మనం సింపుల్ వేర్ శారీస్ మీదకి, డ్రెస్సెస్ మీదకి వేసుకోవచ్చు, ఆర్ఎల్స్ ఆఫీస్ వేర్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటాయి, సింపుల్గా ఉంటాయి. డిఫరెంట్ ప్యాటర్న్స్లో డిఫరెంట్ బీడ్స్లో అయితే చేశాను. అండ్ వీటికి బ్యాక్ హుక్ వచ్చేసి ఎస్ హుక్ అయితే వస్తుంది. ఓకే, బ్యాక్ హుక్ ఎస్ హుక్ వస్తుంది. అండ్ కమింగ్ టు ద లాకెట్, ఇవి డిఫరెంట్ బీడ్స్ అయితే యూజ్ చేశానండి, మీరు చూసుకోవచ్చు. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి తులిప్ బీడ్ అండి. మనకి ఎవర్ గ్రీన్ బీడ్ అనమాట. ఇది మనం ఎన్ని ఇయర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. బీడ్ కలర్ చేంజింగ్ ఇష్యూస్ ఏమి ఉండవు అనమాట. మనం శారీస్ మీదకి వేసుకోవచ్చు, డ్రెస్ మీదకి కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. అండ్ ఈ తులిప్ బీడ్తో నా దగ్గర చాలా కలెక్షన్ అయితే వెళ్ళాయండి. సింగిల్ బీడ్ వచ్చినవి అండ్ డిఫరెంట్ ఎక్కువ 7 బీడ్స్ 9 బీడ్స్ అట్లా పెట్టేసి బ్లాక్ బీడ్స్ చేసినవి చాలా కలెక్షన్ అయితే నేను సేల్ చేశాను. సో అందుకని సేమ్ అదే ఒకసారి మళ్ళీ ఇంట్రడ్యూస్ చేద్దాం అన్నట్లుగా ఇలా తీసుకొచ్చాను అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కొంచెం హెవీ లుక్లో వస్తుంది. ఇది శారీస్ మీదకైతే చాలా బాగుంటుంది. మనం వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు కూడా మనం సింపుల్గా బ్లాక్ బీడ్ వేర్ చేసేయచ్చు. ఈ బ్లాక్ బీడ్స్ అయితే ఓకే ఇలా వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి. ఇది వచ్చి ఏంటంటే గ్రీన్ కలర్ బీడ్స్ అండ్ పర్ల్స్ యూస్ చేశాను. ఇది మనం ఇలా డైరెక్ట్గా వేసుకోవచ్చు, ఆర్ఎల్స్ మనం దీనికి చేంజబుల్ లాకెట్స్ ఉంటాయి కదండి. ఆ చేంజబుల్ లాకెట్ మిడిల్లో హ్యాంగ్ చేసుకునేటట్లుగా నేను ఇలా ఇచ్చేసాను అనమాట, చేంజబుల్ లాకెట్ పెట్టుకునేటట్లుగా. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి. సింపుల్గా పర్ల్ అయితే హ్యాంగింగ్ ఇచ్చేసాను. ఆనెక్స్ బీడ్స్ యూస్ చేశాను పైన. సింపుల్గా పర్ల్ హ్యాంగింగ్ అయితే ఇచ్చేసాను. చాలా బాగుంటాయండి, ఎలిగెంట్ లుక్లో వస్తాయి. అండ్ దిస్ వన్ ఇది వచ్చేసి మీకు 7 బ్లాక్ బీడ్స్ అయితే ఇచ్చాను. అండ్ బీడ్స్ కూడా చూడండి మంచిగా షైన్ అవుతూ ఉంటాయి. అండ్ కింద ఒక పర్ల్ అయితే హ్యాంగింగ్లా ఇచ్చేసాను అనమాట. అండ్ ఇది వచ్చేసి 2 తులిప్ బీడ్స్ ఇచ్చాయండి. దీనికి డ్రమ్ షేప్లో ఉండేటువంటి పర్ల్ అనమాట. ఇది డ్రమ్ షేప్లో వస్తుంది పర్ల్. సో దీనికి 2 తులిప్ బీడ్స్ ఇచ్చేసాను. మనకి పంప్కిన్ బీడ్ టైప్లో అలా వస్తాయండి, బట్ ఇవి తులిప్ బీడ్స్, తులిప్ బీడ్స్ ఆ కలర్లో వస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సింపుల్గా చిన్న పూల్కి స్టోన్ అయితే యాడ్ అవుతుందండి, కింద హ్యాంగింగ్ అవుతూ ఉంటుంది. మనం వెస్ట్రన్ వేర్ మీద కూడా వేసుకునేటట్లుగా ఉంటుంది. ఇదైతే చాలా సింపుల్గా ఉంటుంది. బట్ దీనికైతే గ్రీన్ కలర్ బీడ్స్ అయితే ఇచ్చాను, క్రిస్టల్స్ గ్రీన్ కలర్ క్రిస్టల్స్ అయితే ఇచ్చాను. వీటిలో మనకి బ్లాక్ కలర్ వేరే డిఫరెంట్ బ్లాక్ కలర్ కూడా వేసుకోవచ్చు. అండ్ డిఫరెంట్ వేరే కలర్స్ కూడా ఉన్నాయి, బ్లూ, ఆనియన్ పింక్, గ్రీన్, ఇంకా బ్లాక్, ఆరెంజ్, ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయండి, మెజెంటా కలర్ అట్లా ఉన్నాయి. సో అవి కూడా కావాలంటే మేక్ చేసి ఇస్తాను అనమాట. ఇలా సింపుల్గా వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి. ఇది వచ్చి మొనాలిసా బీడ్. చాలా సింపుల్గా వస్తుంది అనమాట. ఇదే బీడ్స్లో మనకి డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. నేను మీకు కలర్స్ కూడా చూపిస్తాను. ఇదే ప్యాటర్న్లో అనమాట. మనం ఈ చిన్న ఈ బీడ్ ప్యాటర్న్లో మనము డిఫరెంట్ కలర్స్ బీడ్స్ ఆఫ్ యూస్ చేస్తూ చూడండి ఇట్లా వస్తుంది మనకి గోల్డ్ బీడ్. ఇది వచ్చి నక్షీ పాలిష్లో ఉండేటువంటి గోల్డ్ బీడ్ అనమాట. నక్షీ పాలిష్లో వస్తుంది ఇది. ఇవన్నీ డిఫరెంట్ డిజైన్స్ ఆఫ్ మోనాలిసా బీడ్స్ అనమాట. మోనాలిసా బీడ్స్, తులిప్ అట్లా వచ్చేసాయి. గ్లాస్ బీడ్స్, ఇవి గ్లాస్ బీడ్స్ అండి. ఇవి గ్లాస్ బీడ్స్, ఇవి మోనాలిసా బీడ్స్, ఇవి తులిప్స్, అలా అనమాట. డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చేసాయి. మీకు ఏ కలర్ కావాలన్నా సరే మేకింగ్ చేసి ఇస్తాను. అండ్ బల్క్లో కూడా నేను సప్లై చేస్తాను అండి. మీరు బల్క్లో కావాలన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, అండ్ దీని ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ అండి. ఈచ్ బ్లాక్ బీడ్ 50 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనమాట. సో ఎవరికైనా కావాలంటే ఇట్లా ఫాస్ట్గా ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకుని మార్క్ చేయండి. మీకు ఏది కావాలో దాన్ని మార్క్ చేసి సెండ్ చేయండి. 50 రూపీస్ ప్లస్ షిప్పింగ్. మీరు ఎన్నైనా తీసుకోండి, షిప్పింగ్ ఒకటే ఉంటుంది, 100 రూపీస్. ఎన్నైనా తీసుకోండి, అప్ టు హాఫ్ కేజీ వరకు సేమ్ షిప్పింగ్ ఉంటుంది. హాఫ్ కేజీ తర్వాత కొంచెం షిప్పింగ్ ఎక్స్ట్రా అవుతుంది అనమాట. ఓకే, సో లాస్ట్ వీడియో గివ్ అవే అయితే తీయలేకపోతున్నా అండి, బికాజ్ 10 లైక్స్ మాత్రమే వచ్చాయి. 10 లైక్సే వచ్చాయి. సో 30 లైక్స్ అని చెప్పాను కాబట్టి 30 లైక్స్ వచ్చిన తర్వాత గివ్ అవే తీస్తాను. సో ఈ వీడియోకి కూడా సేమ్ అంతే అండి. 30 లైక్స్ తర్వాత గివ్ అవే తీస్తాను. ఇది గివ్ అవే గిఫ్ట్ అనమాట. ఇది గివ్ అవే గిఫ్ట్.
సో 30 లైక్స్ రీచ్ అవ్వగానే నేను గివ్ అవే తీస్తాను. ఓకే, సో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళని కూడా లైక్ చేయమని చెప్పండి. మీ లైక్ చేసిన లైక్ నెంబర్ కామెంట్ బాక్స్లో కూడా చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.